వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. దీపావళి వస్తుందంటే ముందుగా అందరి దృష్టిని ఆకర్షించేది దీపాలు. సో చాలా రకాల దీపాలను మనం చూస్తూ ఉంటాం. సో రంగురంగుల దీపాలకు ఏదైతే మట్టి ప్రమిదలకు పెయింటింగ్ వేస్తూ చాలా స్టోర్లలో షాపుల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ దీపాలు తయారు చేసే వెనక దివ్యాంగులు ఉంటారనే విషయం ఎంతమందికి తెలుసు? సో మనం ప్రస్తుతం విశాఖలోని ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ సంస్థకు వచ్చాం. సో ఈ సంస్థలో దివ్యాంగులు ఈ దీపావళి సందర్భంగా ప్రత్యేకమైన దీపాలను తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను సంస్థ నిర్వాహకురాలు సుచిత్ర గారు మనతో ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. నమస్తే మేడం. ఈ దీపావళి వచ్చిందంటే దీపాలు ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. సో మీ సంస్థ ద్వారా దివ్యాంగులు తయారు చేసిన దీపాల ప్రత్యేకత ఏంటంటే? మన ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీలో ఈ విశాఖ ఖుషి దీప్ అని చెప్పేసి మేము ఎవ్రీ ఇయర్ చేస్తున్న ఈ ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్. సో దీపావళి అనేసరికి ఇంటి ముందు దీపాలు అంటే ఈ చీకటిని మొత్తం మనం కాంతిమయ చేసి మనలో అంతరంగా ఉన్న చీకటి బయట ఉన్న చీకటిని కూడా మనం దీపాలతో ప్రకాశించ చేసుకొని ఆనందం సంతోషంతో కుటుంబ సభ్యులుగా ఆనందంగా చేసుకుంటాం. సో ఈ దీపావళిలో మేము మా ప్రజ్వల్ వాణి మా దివ్యాంగ పిల్లలు మీ అందరి ఆనందాలకి ఇంకా రెట్టింపు చేయడానికి వాళ్ళు ఒక ఆలోచనతో ఉన్న అంటే మనకి ఒక స్పెషల్ కిడ్స్ ఉన్నారు, డౌన్స్ ఇలాంటి స్పెషల్ చిల్డ్రన్స్కి ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. సో ఆకర్షించమైన రంగు అనేది వాళ్ళకి తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది మనం అంటే కంపేర్ చేస్తే మన నార్మల్ వాళ్ళ పర్సన్స్ లాగా. సో దాంట్లో RGB రెడ్, గ్రీన్ అండ్ బ్లూ ప్రపంచంలో ఈ 3 రంగులతోనే అన్ని రంగులు పుట్టుకొని వచ్చాయి. సో మన పిల్లలు ఈ 3 రంగులు మాత్రమే ప్రతి సంవత్సరం ఈ ప్రమిదల్ని తీసుకొని వచ్చి కుమరవాళ్ళ దగ్గర వాళ్ళు కొనుక్కొని వస్తారు, డిజైన్స్ తయారు చేసుకొని వస్తారు. దాన్ని మళ్ళీ వాళ్ళ ఆలోచన ప్రకారంగా డిజైన్స్ మార్చుకుంటారు. ఈ 3 రంగులను వినియోగించుకొని మనసులో ఉన్న ఆనందాన్ని ఏ రకంగా బయటికి వాళ్ళు వ్యక్తం చేయగలరు అనేది ఈ ప్రమిదల మీద చేసిన డిజైన్ బట్టి మీకు అర్థమవుతుంది. సో ఈ ప్రమిదలతో ఇవన్నీ తయారు చేసి ఈ పిల్లలు ఈ ప్రమిదల్ని విక్రయిస్తారు. సో ఇక్కడ ఈ సంస్థ తాలూకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన సంస్థలో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. చైల్డ్ ఇంట్రెస్ట్ బట్టి అకాడమిక్ కావని, వొకేషనల్ కావచ్చు, స్కిల్స్ డెవలప్మెంట్ చేయడం అని. కానీ ప్రతి వ్యక్తి చదువుకున్న తర్వాత చేసే పని ఏంటి? డబ్బులు సంపాదించడం, అంటే ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం. సో ప్రతి తల్లిదండ్రి తన బిడ్డల్ని ఏం కోరుకుంటారు? నేను చదివిస్తున్నాను, ఇంజనీరింగ్ చేయించాను, డాక్టర్ చేయించాను, వాడికి ఉద్యోగం వచ్చి ఆ పిల్లకి ఉద్యోగం వచ్చి సెటిల్ అవుతే వాళ్ళ తల్లిదండ్రి అమ్మ నా పిల్ల నాకు ఆర్జించి తెచ్చి మొట్టమొదటి సంపాదన తీసుకున్నప్పుడు ఆ ఆనందాన్ని ఎలాగైతే వాళ్ళు ఫీల్ అవుతారో అలాగే ఈ స్పెషల్ చిల్డ్రన్స్ పేరెంట్స్ కూడా ఈ దీపావళి సమయంలో ఈ ప్రమిదలు తయారు చేసి ఈ పిల్లలు వీటిని విక్రయిస్తారు. విక్రయించడానికి కొత్త పర్సన్ నార్మల్గానే మనం వ్యాపారం చేయడం కష్టం, అలాగే ఒక కొత్త వ్యక్తితో వీళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం కష్టం. సో మేము ఇవి తయారు చేసిన తర్వాత దీపాలను అందరినీ కూడా లెటర్స్ పంపిస్తాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పంపించాం, స్టేట్ బ్యాంక్కి పంపించాం, CMRకి, బీచ్ రోడ్, డిఫరెంట్ ప్లేసెస్ ఆఫీసెస్ అందరికీ చెప్తాం మీ ప్లేస్లో ఒక చిన్న డస్క్ ఇవ్వండి. ఆ డస్క్లో ఈ చైల్డ్ తయారు చేసిన ఈ చైల్డ్ తన తల్లితో, ఆ తల్లి స్వేచ్ఛంగా ఓన్లీ ఈ చిల్డ్రన్స్తో తన భర్త పెద్ద ఆఫీసర్ కావచ్చు, కానీ ఇక్కడ ఒక దివ్యాంగ్ చైల్డ్ తాలూకా తల్లి అనేది షీజ్ ఆఫ్ స్పెషల్, మోస్ట్ ఇమోషనల్ మదర్, అలాగే మోస్ట్ స్ట్రాంగ్ మదర్ కూడా వెళ్ళి బయట నిలబడి ఈ తయారు చేసిన ప్రోడక్ట్ కోసం ఈ పిల్లవాడు కొత్త వాళ్ళకి చెప్పాలి. తర్వాత ఈ విక్రయిస్తున్నప్పుడు రూపాయి నుంచి 500 మార్చాలి. అంటే ప్రపంచం అంతా ఆ రూపాయి నుంచి 500 మధ్యలోనే ఉంది. సో ఈ 500 రూపాయలు వాళ్ళు ఇస్తే వాడు ఎన్ని తీసుకున్నారు, ఎంత డబ్బులు ఇవ్వాలి నేర్చుకుంటున్నాడు, కొత్త వ్యక్తిని కలుస్తున్నాడు. ఈ సంపాదించి ఏదైతే తీసుకొని వస్తున్నాడో ధన్తేరస్ రోజు మన విశాఖ ఖుషీది పెద్ద ఫెస్టివల్ మన స్కూల్లో చేస్తాం. ఆ రోజు తన సంపాదన తన తల్లిదండ్రికి ఇక్కడ స్కూల్లో అందరి ముందు ఇస్తాడు. ఆ ఇచ్చిన డబ్బులు అది రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, అక్కడ నన్ ఆఫ్ ద ఎంత మనీ అని, కానీ తన సంపాదన రూపాయి తను తెచ్చుకోగలడు అన్న ధైర్యం ఆడు తీసుకొని వచ్చి వాడే మమ్మల్ని చూసుకుంటున్నాడు, తెచ్చుకుంటున్నాడు అన్న ఆనందం. సో ఒక స్పెషల్ అమ్మాయి ఎంతకాలం ఇంట్లోనే ఉంది, బయటకు వచ్చింది, నేర్చుకుంది, కలిసింది, కొత్త వ్యక్తిని పరిచయం చేసుకుంది. ఆ మనీ అమ్మ ఇది నేను సంపాదించిన నా సంపాదన తీసుకొని అంటే దీనికి దేంతో వెలకట్టలేము మనం. ఆ సంతోషమే ఈ దీపావళి. సో ఈ దీపావళి టైం అప్పుడు ఈ పిల్లలు బయటికి వెళ్ళి కలుస్తున్నప్పుడు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఎంతోమంది సిబ్లింగ్స్ ఉంటారు ఇలాంటి స్పెషల్, వాళ్ళు వీళ్ళ కోసం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మన పిల్లలు 10th క్లాస్ చదువుకుంటారు, ఇంటర్ చదువుకున్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మానసిక దివ్యాంగంగా ఉన్నా కూడా డిగ్రీ చదువుకోవచ్చు, మానసిక దివ్యాంగంగా ఉన్న చైల్డ్ కూడా స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజ్కి వెళ్ళొచ్చు. అదర్ డిజబిలిటీ ఉన్నది ఇప్పుడు మన దివ్యాంగంలో మన చూడలేని అమ్మాయి, మన దగ్గర ఉన్న సాయిలక్ష్మి అమ్మాయి, చూడలేని అమ్మాయి తను చదువుకొని గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి దాతల సహాయంతో తన చదువు పూర్తి చేసి ఈరోజు తను బెంగళూరు సింగిల్గా వెళ్ళి ఉద్యోగం చేసుకొని వస్తుంది.
సో ఎక్కడికైనా తన లోపల ఉన్న మనం అనుకుంటాం కంటి చూపు లేకపోతే మాట్లాడే మన ఈ పంచేంద్రియాలు మన ప్రపంచాన్ని చూపిస్తారు. పంచేంద్రియాలు ఒకవైపు అయితే లోపల ఉన్న మన కాన్ఫిడెన్స్, మన ఒక వ్యక్తిత్వం అనేది స్ట్రాంగ్నెస్ ఒకవైపు. మన పిల్లలు వాళ్ళ దేవుడు మనకి ఇచ్చిన వరం. సో మన పిల్లలు ఆ ప్యూర్ సోల్స్ టు సెండ్ బై గాడ్. ఈ పిల్లలు వాళ్ళు ఒక విజన్ని ఒక్కసారి ఆలోచించుకొని పట్టుకుంటే ఎవరు చెప్పినా డిస్ట్రాక్ట్ అవ్వరు. సో విశాఖ ఖుషీ దీప్లో మనం ఇలాగా ఈ సమయంలో వెళ్ళి కొత్త వాళ్ళని కలవడం, ఆఫీసెస్కి వెళ్ళడం, మన పిల్లలు బయట ప్రపంచంలో కలుస్తుంటే ఒక్క అవకాశం వస్తుందని ఎదురు చూస్తాం. ఆ ఒక్క అవకాశం ఎవరైనా ఆఫీసులో ఒక్క వేకెన్సీ ఉంటే మాకు చెప్పండి. మా పిల్లలు అంటే ఆల్మోస్ట్ మన స్కూల్లో చదువుతున్న పిల్లలే కాదు, పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ ప్రకారం ఎక్కడున్నారు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎడ్యుకేషన్ పొందున్నారు, ఎంప్లాయ్మెంట్ కావాలి. కానీ ఎంప్లాయ్మెంట్ కంటే ముందు సమాజంలో ఒక వివక్షత ఏంటంటే డిజేబిలిటీ యాజ్ అ డిజీజ్గా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అది తప్పు. ఏది ఎవరికి అంటదు, అలాంటి జబ్బు కూడా కాదు. ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో వచ్చిన ప్రాబ్లం. దాన్ని తగ్గించగలం, పూర్తిగా క్లోజ్ చేయలేం, పూర్తిగా అది నయం అవ్వదు. మనం తగ్గించడం ఎప్పుడవుతుంది, ఎదుటి నుంచి మనం ఒక చేయి పట్టుకొని అందుకొని బయటికి తీసుకొని వస్తే అవుతుంది. చదువు రూపంగా, ఎడ్యుకేషన్ రూపంగా బయట ప్రపంచంలో నార్మల్ పిల్లలతో అందరితో సకలాంగులు దివ్యాంగులు సమానంగా తిరుగుతుంటే అసలు ఏమీ లేదు. కానీ అలా తిరగాలి అని అంటే అందరి సాయం కావాలి. ఈ సంస్థలు మేము ఫ్రీగా చదివించగలుగుతున్నాము అని అంటే మనస్ఫూర్తిగా అందరికీ మేము దాతలకి ఎవరైనా బర్త్డేస్ అవుతున్నప్పుడు వాళ్ళకి చెప్తాం, మీరు రండి ఇక్కడ పిల్లలతో సమయం గడపండి. ఒక్క చైల్డ్ని అడాప్ట్ చేసుకోండి. స్కూల్ కానీ కాలేజ్ కానీ ఆ సమయానికి ఫీజు కానీ వాళ్ళకి అవసరమైన విద్యకి సాయం మీరు పడండి. ఒక చైల్డ్ బయటికి వెళ్తే సొసైటీలో మొత్తం ఫ్యామిలీ చక్కగా బయటికి వెళ్తుంది. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్లో ఇలాంటి పిల్లలు పుట్టారు అంటే ఎంతోమంది మదర్స్ సఫర్ అవుతున్నారు ఫ్యామిలీ వైజ్ వివక్షత. కానీ ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న ఆలోచన దివ్యాంగుల ప్రతి గౌరవం. మనం ఒక నార్మల్ పర్సన్కి మనం ఎంత గౌరవం ఇస్తాం. ఒక చిన్న చైల్డ్ అంటే పుట్టినప్పటి నుంచి వాడు ఎప్పుడు పెరుగుతాడు, ఎప్పుడు చదువు చేస్తాడు, ఎప్పుడు ఉద్యోగం, ఆ ఒక ఆలోచన ఒక దివ్యాంగ పిల్లడు పుట్టినప్పుడు ఆ ఆలోచన కుటుంబ సభ్యం అందరికీ ఉండాలి. వీడు ఇలా చేయాలి, వీడు చదవాలి, వీడికి అవకాశం ఉన్నది, స్పెషల్ ఒలింపిక్స్ ఉన్నాయి, డఫ్ ఒలింపిక్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ద్వారా రావచ్చు. అందరూ ఇంజనీర్ డాక్టర్స్ అక్కర్లేదు. అసలు అందరూ ఇంజనీరింగ్ డాక్టర్స్ అయితే ఇంకా ప్రపంచంలో పేషెంట్స్ ఎవరో ఉండవు. సో మా అలాంటి పేషెంట్స్కి చెయ్యాలి అన్నా, పట్టుకొని వెళ్ళాలన్నా, హాస్పిటల్ చూసుకోవాలన్నా, ఒక అటెండర్ పోస్ట్ కావాలన్నా మనం ఉన్నాం. సో ఒక ఉద్యోగం అలాగే ప్రభుత్వంతో కూడా మేము కోరుకున్నది అదే. బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడో తీస్తున్నారు సార్. ఆ ఎప్పుడో తీసినప్పుడు సరికి ప్రతి నెల 30వ తారీఖున రిటైర్మెంట్ అయిపోతున్నారు, 1వ తారీఖున జాయినింగ్స్ లేవు. ఆ పోస్టులు ఎప్పుడు తీస్తారు, ఆ పోస్టులో రోస్టర్ నెంబర్ బట్టి ఈ చైల్డ్కి ఎప్పుడు అవకాశం వస్తుంది. ప్రైవేట్ కంపెనీస్, లిమిటెడ్ ఆర్గనైజేషన్ యాజ్ పర్ ద పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 4% రిజర్వేషన్ ఏదైతే కేటాయించారో టైప్స్ ఆఫ్ ద డిజబిలిటీ ప్రకారం ఆ ఒక్క దాని మీద ఒక్కరోజు వర్కౌట్ చేయండి. మీ హెచ్ఆర్స్కి చెప్పండి ఏంటి యాక్ట్ ఉంది, ఎంప్లాయ్మెంట్కి మన కంపెనీ ఏం చేయగలదు అని ఒకరోజు మీ హెచ్ఆర్స్తో కేటాయించండి. కంపల్సరీ మీ దగ్గర ఒక కంపెనీ, ఒక ఆఫీస్, ఒక జాబ్, ఒక జాబ్ ఇస్తే అసలు ఎక్కడా కూడా పర్సన్ విత్ డిజేబిలిటీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. అలాగే ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ ఇంకొక సెక్టర్లో కూడా వర్క్ చేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ తో సహకారంతో మేము ప్రిజన్ లోపల జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ అనేది కారాగారంలో ఉన్న మా ఖైదీలకి నేర్పిస్తున్నాము. ఇప్పుడు వరకు మేము నేర్పిస్తున్నాం, కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేయడానికి అంటే ఎంప్లాయ్మెంట్ చేయాలి అంటే బయట నుంచి ఏమన్నా ఆర్డర్స్ వాళ్ళకి రావాలి, వాళ్ళు బయటికి రాలేరు, వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి. సో ఇలాంటి బ్యాగ్స్ కూడా వాళ్ళు తయారు చేసిన బ్యాగ్స్ తీసుకొని వచ్చి మా స్పెషల్ కిట్స్ మార్కెటింగ్ మేనేజర్స్గా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళు కొట్టలేరు, వాళ్ళ మదర్స్ కొట్టగలరు. ఇలాంటి లోపల మనం ట్రైనింగ్ నేర్పించిన మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కిల్ డెవలప్మెంట్ సహాయంతో మనం ట్రైనింగ్ నేర్పిస్తున్నాం కాబట్టి ప్రిజన్ లోపల ఉన్న మన ఎవరైతే కారాగారంలో ఉన్న ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళు కొడుతున్నారు. మీరు ఒక్కొక్క అవకాశం ఇస్తే రూపాయి సంపాదించడం లోపల నుంచి నేర్చుకొని సకలమైన దారిలో వాళ్ళు నడవగలరు. వాళ్ళతో పాటు మన పిల్లలకి, మనలాంటి స్పెషల్ చిల్డ్రన్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయగలరు. సో మనం ఎక్కడైతే మనీ స్పెండ్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒక స్పెషల్ డే. ఇప్పుడు దివాళీ మనకు ఒక స్పెషల్ డే. సో ఈ దివాళీ స్పెషల్ డే రోజు ఒక 4 ప్రమిదలు మన దగ్గర తీసుకొని వెళ్ళి మీరు ఆ ప్రమిదల్లో దీపాలు వెలిగించారు. అవి ఎంత ఇన్నోవేటివ్గా ఉన్నాయంటే దీపావళి అయిపోయిన తర్వాత కూడా మీ షోకేస్లో అవి ఉంటాయి. సో ఆ షోకేస్లో ఉన్నప్పుడు కంపల్సరీ మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అడుగుతారు ఎక్కడ అని. సో వాళ్ళ కోసం చెప్పాలి అని చెప్పి ఈ RGB కలర్స్, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ, ఈ 3 కలర్స్ పెట్టి ఇన్నోవేటివ్ ఐడియాస్తో మా పిల్లలు చేస్తున్నాయి. ఇప్పుడు సకలాంగులు దివ్యాంగులు సమానంగా సమాజంలో నడవాలి.
అలాగే మీ ఇంటి పక్కన కానీ మీకు తెలిసిన బంధువుల్లో కానీ ఇలాంటి పిల్లలు ఉన్నారు అని అంటే ఒక్కసారి ప్రజ్వల్వాణి వెల్ఫేర్ సొసైటీకి రమ్మని చెప్పండి. అదర్ చిల్డ్రన్స్తో ఆల్ పేరెంట్స్ కలుస్తారు. ఎందుకంటే మా దగ్గర ఉన్న టీచర్స్ మా పేరెంట్సే. సో మదర్ కంటే బెస్ట్ గురువు ఎవరు లేరు. ఈ సంస్థ మొత్తం మదర్స్తోనే రన్ అవుతుంది. నేను ఒక మదర్నే కాబట్టి ఎప్పుడు చేత మదర్కి మించిన శక్తి ఎక్కడా లేదు. సో అందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు. మంచి దీపాలు, కాంతిమైన దీపాలు వెలిగిద్దాం. మన అంతరాత్మ లోపల ఉన్న ఆ చీకటిని ఈ రోజు నుంచి తుడిచేద్దామండి. థ్యాంక్ యూ మేడం. సో ఈ దీపాలను తయారు చేస్తున్న విద్యార్థులు కొందరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు తయారు చేస్తున్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనతో ఈ దీపాలను తయారు చేస్తున్న విద్యార్థి ఉన్నాడు. చెప్పండి, ఎప్పుడు నుంచి తయారు చేస్తున్నారు? ఎన్ని తయారు చేస్తున్నారు మొత్తం? ఓకే. ఎలా ఉంది కలర్స్ అవి వేయడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఓకే. ఎక్కడ అమ్ముతారు ఇవన్నీ? సిఎంఆర్ బీజీ రోడ్ కంపెనీ. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ తయారు చేయడం, ఇవి సేల్ చేయడం? ఏం చేస్తారా? వచ్చిన డబ్బులను ఎవరికి ఇస్తారు మీరు? మా అమ్మగారికి, నాన్నగారికి ఇస్తారు. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ నేర్చుకోవడం ఎవరు నేర్పించారు మీకు? ఇవన్నీ మేడం గారు నేర్పించారు. ఎలా ఉంది నేర్చుకుంటున్నప్పుడు? ఎలా ఉంది? ఏమేమి తయారు చేశారు? దీపాలు, ఇంకా దీపాలు, ఏనుగు, కలర్స్ మీరే వేసారా? కలర్స్ మా పేరెంట్స్. ఓకే. ఎలా అనిపించింది ఇవన్నీ చూసి? మీకు ఏమనిపించింది? హ్యాపీగా ఉందా? కొనుక్కుంటున్నారా వచ్చి అందరూ? మీకు హ్యాపీగా అనిపిస్తుందా? నమస్తే, నా పేరు అదితి వర్మ. నేను డిగ్రీలోనే చదువుతాను, వివిఆర్కేఎంఎల్ కాలేజ్. ఇప్పుడు స్టార్ట్ చేయలేదు నేను. దీపావళి అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను. నేను డియాస్, పెయింటింగ్స్, క్రాఫ్ట్స్, ఆర్ట్స్ చాలా ఇష్టం నాకు. నేను టీచర్ కూడా అయిపోయింది. ఎన్జిఓ టీచర్ ఒకటి ప్రజ్వల్వాణి మీద. ఒకటి వర్క్ అండ్ స్టడీ. 9 నుంచి 12 ఎక్కడ వస్తాను, 12 నుంచి 5 అక్కడ కాలేజ్ వెళ్తాను అంటే. సో ఈ డియాస్ని తయారు చేయడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేను క్రాఫ్టింగ్ చేస్తున్నాను అంటాను అంటే కొంచెం పెయిన్స్ వస్తుంది కానీ నేను చేస్తూనే ఉంటాను అంతే. ఏమేమి తయారు చేశారు ఇప్పుడు? నేను, లోకేష్ నా ఫ్రెండ్, తర్వాత వాలంటీర్స్ చేసింది. డియాస్, ఎలిఫెంట్ డియాస్, స్టార్ డియాస్, తర్వాత చిన్న సిఎంఆర్, బైకాన్, ఎస్బిఐ అంటే. సో ఇప్పుడు కొనుక్కోవడానికి వచ్చి వాళ్ళు చూస్తారు కదా, ఏమంటుంటారు? మీతో మాట్లాడతారా? మాట్లాడు, నేను చాలా కన్ఫ్యూజన్. బాగున్నాయని చెప్తారా? చెప్తాడు బాగున్నాయి. చిమ్మి గ్లాస్ పడిపోయినట్టే కొంచెం భయం ఉంది కానీ చాలా మంచిగా చెప్పిన ఫోన్లే వదిలి. ఎలిఫెంట్ నేనే పెయింట్ చేసి, నేను కాదు నా ఫ్రెండ్ లోకేష్. సో మీకు ఇప్పుడు వచ్చిన అమౌంట్ అంతా ఏం చేస్తారు మీరు? అమౌంట్, ఎలిఫెంట్ అమౌంట్ 250, డియాస్ 150, స్టార్ డియాస్ 150, చిమ్మీస్ 150, స్టార్ ఇలాంటివి స్టార్స్ 150, చిన్న చిన్న క్లే డియాస్ 100 రూపీస్. సో ఈ ఏదైతే ఈ దీపాలను తయారు చేయడంలో పిల్లలకి శిక్షణ ఇస్తున్నటువంటి మహిళ ఉన్నారు, ఆవిడ కూడా చెప్పండి, ఎన్ని రోజులుగా తయారు చేస్తున్నారు? యాక్చువల్లీ ఆఫ్టర్ దసరా హాలిడేస్ తర్వాత నుంచి కంటిన్యూ చేస్తామండి. లోపు మ్యామ్ అయితే కనుక స్టాక్ అంతా తెచ్చి పెట్టారు మాకు. అప్పటి నుంచి కూడా వచ్చిన దగ్గర నుంచి అందరం పెయింట్లు వేయడం, గోల్డ్ పెయింట్స్ అనేసి మొత్తం అన్ని చేయడం చేస్తున్నామండి. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది వర్క్. ఆఫ్టర్ దసరా హాలిడేస్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఇన్ని తయారు చేయాలని అనుకున్నారా ఏంటి? అంటే యాక్చువల్లీ అయితే కనుక లాస్ట్ ఇయర్ మీద కొంచెం ఎక్కువ చేయాలనేసి పెట్టుకున్నామండి. అలాగే తయారు చేయడం అయితే తయారు చేస్తాం. సేల్ కూడా బాగుంది, అందరూ రెస్పాన్స్ కూడా బాగా ఇస్తున్నారు. అంటే ఇక్కడ మీరు ఇక్కడ తయారు చేసినవి బయటికి తీసుకెళ్ళి అమ్ముతారా లేకపోతే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారా?
కొంతమంది ఇక్కడికే వచ్చి కొనుక్కుంటున్నారండి. అంటే చూస్తున్నారు ఇలా పేపర్లు అవి యాడ్స్ అవి చూసి, అలాగే మేడం గారు గ్రూప్స్లో పెట్టడం అవి చూసి కొనుక్కుంటున్నారు ఇక్కడికి వచ్చి. బట్ మోస్ట్లీ అయితే కనుక స్టాల్స్ పెడుతున్నామండి, బైకాన్ అని, బిఎన్ఐ అని, అండ్ బీచ్ రోడ్డు, అండ్ మన ప్రజెంట్ సిఎంఆర్ సెంట్రల్ 2nd ఫ్లోర్లో ఉన్నది. అలాగే నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో కూడా పెడుతున్నాము, ఎస్బీఐ బ్యాంక్, ఇలాగ మేము స్టాల్స్ పెడుతున్నాము. అక్కడ కూడా కొనుక్కుంటున్నారు జనాలు వచ్చి. సో ఇవి కేవలం ఈ స్పెషల్ చిల్డ్రన్ తయారు చేస్తుంది. స్పెషల్ చిల్డ్రన్ అండి ఇవి. అండ్ నెక్స్ట్ ప్రిజన్లోనున్న ఖైదీలతోటి జూట్ బ్యాగ్స్ కూడా తయారు చేస్తాం. అవి కూడా మేము దీంతో పాటు కలిపి సేల్స్ పెడుతున్నాం. బ్లైండ్ పీపుల్ ఉంటారు కొంతమంది, వాళ్ళ ద్వారా మేడం అయితే పినాయిల్ అవి కూడా సమ్టైమ్స్ అవి కూడా సేల్ పెడుతుంటారు అనమాట. మేడం గారు ఇదంతా చేస్తున్నారు మాతోటి. ఈ పెయింటింగ్స్తో ఎలిఫెంట్స్ కానివ్వండి, ఎలిఫెంట్ డియాస్ కానీ ఇవన్నీ తయారు చేశారు, చాలా బాగున్నాయి చూడడానికి కూడా. వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. బాగున్నాయి అంటే పిల్లలు చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి అంటే ఎవరు ఏం చేయలేము అనుకుంటారు, కానీ స్పెషల్ నిజంగా డిజేబుల్ అనుకుండా మేమందరం చేసినవి తయారు చేయడం అవి చూసి వాళ్ళు షాక్ అవుతున్నారు, ఇంత బాగా చేశారా అని చెప్పి. బాగుంది అంటున్నారు, అందరూ రెస్పాన్స్ అయితే చాలా బాగున్నాయి అంటున్నారు. వాళ్ళు బాగానే కొనుక్కుంటున్నారండి, సేల్ అయితే బాగుంది. ఈ దీపావళి వేడుక ఈ దివ్యాంగుల జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని మనం కూడా కోరుకుందాం. సో వీరు తయారు చేసిన ఈ డిఫరెంట్ దీపాలను విశాఖనగరంలోని బీచ్ రోడ్, వివిధ షాపింగ్ మాల్స్, ఎయిర్పోర్ట్లో వీరు విక్రయిస్తున్నారు. సో వీటిని కొనుగోలు చేసి వీరికి మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని వీరి జీవితాల్లో నింపాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.